మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీనివాసరాయలు గారు, అన్న 1000 రూపాయలు లోడింగ్ తొందరలోనే ఉంది. చాలా మంచి మాట అన్న. దేవుడు కరుణించాలి, తదాసు దేవతలు దీవించాలి. సయ్యద్ బాయ్, మీ కామెంట్లు నా సమాధానం కొనసాగించు. ఎవరేమనుకుంటే నీకేమి. కలకడ ఏరియా నో రెయిన్ టుడే, కలకడ రేట్ 500. మహేశ్వర రెడ్డి గారు ఆయన మరొకటి పెట్టారు, గుడ్ ఇన్ఫర్మేషన్ సయ్యద్ భాయ్ అని. ఇక మనం మరొకటి పరిశీలిస్తే చిన్న మండెం సెటిల్మెంట్ రేట్ 750, తమిళనాడుకు 20, బాపట్లకు 10, గుంటూరుకు 5 లోడ్ వెళ్ళాయి. రెడ్డయ్య గారు థ్యాంక్ యూ సోదరా. ఇక శివకుమార్ గారు, సయ్యద్ అన్న ఒకరు తన గురించి చెడుగా మాట్లాడినా తను మాత్రం మంచిగానే సమాధానం చెబుతాడు. ఒకరిని చెడుగా మాట్లాడు, అది అతని బలం. థ్యాంక్ యూ సోదరా, చాలా మంచి వాట, హృదయానికి తాకింది మీ కామెంట్. ఇక ఆయనది మరో కామెంటు, సయ్యద్ అన్న ఎనీవో ప్రాబ్లం వల్ల ఈసారి వర్షాలు తక్కువ, అంటే టమోటా రేట్ల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అన్ని చోట్ల టమోటా ఎక్కువగా పండించి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి రేట్లు కష్టమే. చెప్పలేం సోదరా రేట్ల గురించి. అయితే ఏదేమైనా మంచి ధరలు ఉండాలి. టమోటా పంట ప్రతి అన్నదాత ఇంత సురులు కురిపించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. 15th శాంపుల్ దిస్ రేట్స్ విల్ కంటిన్యూ అన్న రాఘవ గారు, బెస్ట్ ఆఫ్ లక్ సోదరా. స్టాకు పెరగకపోతే మాత్రం ధరలకు వచ్చిన ఢోకా లేదు. స్టాక్ అయితే పెద్దగా పెరగడం లేదు, ఈ 2 రోజులు తగ్గుముఖం పడుతున్నాయి. స్టాకు పెరగకపోతే మాత్రం ఈ ధరలకైతే ఎటువంటి పరిస్థితి ఢోకా ఉండదు. స్టాక్ ఏమన్నా భారీగా పెరిగితే మాత్రం చూడాలి, కానీ ఆ లోపలికి మాత్రం దేవుడి దేవల్ల ఉత్తర భారతం ఎగుమతులు అందుకుంటే నో ఫియర్ అన్న. 15th రేట్స్ ఇంక్రీజ్ ఆర్ నాట్, టెల్ మీ అన్న. రాఘవ గారు, ఇదివరకు మీకు చెప్పడం జరిగింది, కంగారు పడకండి. ఇక శివాశివారు, అన్న నమస్తే. సయ్యద్ షహతాజ్ గారు, ఈ కలియుగంలో నిజాన్ని నిర్భయంగా చెప్పేవారు ఎప్పుడూ లోక విరోధులే అన్న. మనం ఎప్పుడూ ఎవరికి భయపడకూడదు, ఎందుకంటే మనం భయపడాల్సింది ఆ భగవంతునికి. ఎందుకంటే ఇక్కడ మనం ఎన్ని తప్పులు చేసినా ఎవరూ చూడలేదు అనుకోవచ్చు, పైన భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆ భగవంతుణ్ణి భయపడాలి. ఎవరు ఎన్ని అన్నా ఈ ప్రోగ్రాం మీరు కంపల్సరిగా ఖచ్చితంగా నడపాలి. ఎదురు చూస్తూ ఉంటామన్నా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై సయ్యద్ షహతాజ్. థ్యాంక్ యూ శివ గారు. మీ ఇలాంటి అన్నదాతల ఆదరాభావాల వల్లే ఒకరిద్దరు ఏదన్నా అన్నా కూడా నేను కార్యక్రమం ఆపడం లేదు, కంటిన్యూ చేస్తానన్నా. మళ్ళీ చెబుతున్నాను, ప్లాంటేషన్ ఇప్పుడు చేసే ధరలు వస్తాయా, భవిష్యత్తు 2-3 నెలల తర్వాత ధరలు ఎలా ఉంటాయి, ఇలాంటి ప్రశ్నలకైతే మాత్రం నా నుంచి సమాధానాలు అయితే రావు. ఇక రెండవది, మీ కామెంట్ నా సమాధానం అన్నది వివిధ ప్రాంతాల్లోని రైతుల యొక్క అభిప్రాయాలను ఏర్చి కూర్చి పంచుకునే కార్యక్రమమే ఈ మీ కామెంట్లు నా సమాధానం. కామెంట్లు పెట్టే అన్నదాతలు కూడా వాళ్ళ పరిసర ప్రాంతంలో ఉన్న ప్లాంటేషన్ వివరాలు కానివ్వండి, వైరస్ ప్రభావం కానివ్వండి, వాటి గురించి మంచి కామెంట్లు పెడితే ఇది అందరికి ఉపయుక్తంగా ఉంటుంది. మీ కామెంట్లు నా సమాధానం ఈజ్ గుడ్ ప్రోగ్రామ్ ఫార్ ఫార్మర్స్. మిట్టపల్లి మహాదేవ్ గారు, థ్యాంక్ యూ బ్రదర్. ఇక సోదరి భవ్యారెడ్డి గారు, యథార్థవాది లోక విరోధి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. మీరు ఉన్నది ఉన్నట్లు చెప్తే అది కొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి వారిని పట్టించుకోకుండా మిమ్మల్ని సదా అభిమానిస్తూ మీ ఛానల్ అప్డేట్ కోసం ఎదురు చూసే మా కోసం ఈ ప్రోగ్రాం ఎల్లప్పుడూ కొనసాగించాలని కోరుకుంటున్నానన్నా. అలాగే మీరు ఎప్పుడు బాగుండాలని నా తండ్రి ఆ ఏడుకొండల స్వామిని ప్రార్థిస్తున్నాను. చాలా సంతోషం సోదరి. మీ యొక్క ఆదరాభిమానాలు, మీ ఆశీర్వాదాలే నాకుండంత బలం. మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. మీ అభిమానం ఉన్నంత వరకు, కామెంట్లు వస్తున్నంత వరకు ఈ కార్యక్రమాన్ని ఆపేది లేదు. మరొక మారు మీకు ధన్యవాదాలు సోదరి. ఈ కార్యక్రమానికి టమోటా పాడి పంట పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. రామకృష్ణ రెడ్డి గారు, మీ కామెంట్లో నా సమాధానం అన్నది ప్రజల చొచ్చుకుపోయిందన్న. అయితే మీరు ఇచ్చిన టైటిల్ బాగుంది. సోమల మార్కెట్ ఓపెన్, బాల మల్లికార్జున గారు. ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు చెప్పలేదు, ఓపెన్ అయిందా లేదా కూడా మీరు చెప్పలేదన్నా. ఓపెన్ అయిందా లేదా దయచేసి క్లియర్గా స్పష్టంగా కామెంట్ చేయండి ప్లీజ్. ఛానల్ చాలా బాగుందన్నా, ఏది చెప్పినా కరెక్ట్గా చెబుతారు. ఆనంద్ రెడ్డి గారు, చాలామంది నా ఛానల్ వీక్షించే వాళ్ళందరూ ఒకే మాట చెప్తున్నారన్నా. మీరు ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు. అతిశక్తులు, ఆహా ఊహాలు, అద్భుతాలు లాంటివి ఏమి ఉండవు. సూటిగా ఉన్నది చెప్తారు. నేను కూడా అందుకే ప్రయత్నిస్తున్నానన్నా. ఇక కుమార్ గారు, యూట్యూబ్
ఫాలో కాకుండా రైతులు సీజన్లో ఒక యూట్యూబ్ ఫాలో కాకుండా రైతులు సీజన్లో ఒక 2 అదునులు మార్చి 15 ఏప్రిల్ 15 నాటుకోండి. యూట్యూబ్ చూస్తే హెవీ ప్లాంటేషన్ అని చెప్పిన వాడు నాటుకొని వేరే వాళ్ళని భయపడతాడు. నేనైతే లేదు దాంట్లో. ఇక బుక్యా శ్రీనివాస్ గారు, మీ కామెంట్లు నా సమాధానం అనే కార్యక్రమం అద్వితీయమైన కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని అఘోరపరిచేవారు తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లుగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ కార్యక్రమంలో అభినందించకపోయినా పర్వాలేదు, అగౌరవం మాత్రం చేయొద్దండి అనేదే నా అభిమతం. ఈ కార్యక్రమం రైతులకు మేలుకొలుపు కార్యక్రమంగా మాత్రమే అభివర్ణించవచ్చు. బుక్యా శ్రీనివాసులు గారు సూపర్ అన్న. 24 గోల్డ్ రిజల్ట్ అని సురేష్ సూరి గారు రిప్లై ఇచ్చారు. బుక్యా శ్రీనివాసులు గారు మీ కామెంట్కి హార్ట్ సింబల్ హృదయాన్ని ఇస్తున్నాను. ఈ రేట్స్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాయో చెప్పగలరా అన్న మహేష్ బక్కన గారు. అన్న స్టాక్ పెరిగే వరకు ధరలకు వచ్చిన ఢోకా లేదు. ఒకవేళ స్టాక్ పెరిగినా కూడా ఆ లోపు కనుక దేవుడి దయ వల్ల ఉత్తర భారత ఎగుమతులు కూడా అందుకుంటే ధరల గురించి కంగారు పడాల్సిన పనే లేదు. ఇక జగదీష్ గారు, అంటే వర్షం పడి పాడైపోతే మీకు సంబరమా? పంటలు తక్కువగా ఉంటే రేట్స్ వస్తాయి అంటే వర్షం పడి ఒకరు బాధపడాలి, ఇంకొకరు రేట్స్ వస్తాయి అని సంబరపడాలా బ్రో? ఏం న్యాయం బ్రో? జగదీష్ రెడ్డి గారు, నేను కేవలం వర్షం పడ్డదని మాత్రం వీడియో పెట్టానన్నా. అయితే ఒకటి నిజం, మీరే పెట్టారు, వర్షం పడి ఒకరు బాధపడాలి, ఇంకొకరు సుఖపడాలా, వర్షం పడితే రేట్స్ వస్తాయని సంబరపడాలా. ఏం న్యాయం బ్రో? లోకం తీరు ఒక రకంగా ఇలాగే ఉంది సోదరా. సూపర్ మల్లేష్ గారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే గంగా గారు, సయ్యద్ బాయ్ 24 గోల్డ్ సూపర్గా ఉంది, నేను వాడాను. మీ కామెంట్ నా సభ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయండి బాయ్. ఉమాపతి రెడ్డి గారు, మహారాష్ట్ర ప్లాంటేషన్ చెప్పు అన్న. మహారాష్ట్ర ప్లాంటేషన్ ఇప్పుడు ఏముంటుందన్న? ఇప్పుడు పెద్దగా కొన్ని ఏరియాలో మాత్రం ఈ నాసిక్, పిప్పల్గావ్, పూణే ఈ ఏరియాలో మాత్రం మనలాగా వాళ్ళు కూడా స్వతంత్ర టమాటాలు వస్తాయన్న. లాతూర్, ఉస్మానాబాద్లో కూడా. ఇక చివరిగా హాయ్ అన్న, ఆఫ్టర్ జూన్ 15 డేట్స్ తలారి మల్లికార్జున గారు. దీనికి 2 రిప్లై కామెంట్స్ వచ్చాయి. వేణుగోపాల్ రెడ్డి గారు, ఓన్లీ గాడ్ నోస్ బ్రో, నో వన్ కెన్ సే. దేవుడు మాత్రం చెప్పగలడు, ఎవరు చెప్పలేరు. ఇక జై గారు వేణుగోపాల్ గారికి రిప్లై ఇచ్చారు. మై ఎక్స్పెక్టేషన్ 500 to 600 రూపీస్ 15 kg బాక్స్ ఇన్ కోలార్ మార్కెట్. కోలార్ మార్కెట్ అంటే ఇంచుమించుగా ఇటువైపు కూడా 50 రూపాయలు అటుడికి పడుతుంది. చివరిగా అందరూ ఉత్తర భారతం ఎగుమతుల గురించి అడుగుతున్నారు అన్న. నేను మార్కెట్లో పనిచేసే సంగతి మీకు అందరికీ తెలిసిందే. మేము మామూలుగా నాగపూర్, చంద్రపూర్, మధ్యప్రదేశ్ ఈ 3 ప్రాంతాలు ఎగుమతులు చేస్తాము. అక్కడ లోకల్ టమాటా ఉండడం వల్ల మాకు కూడా పని లేదన్నా, పని లేక నేను కూడా ఖాళీగా ఉన్నాను. ఇవాళ కూడా నేను మాట్లాడడం జరిగింది నాగపూర్, చంద్రపూర్ పార్టీలతో. జైపూర్ టమాటాలు ఇవాళ మమ్మిరెడ్డికాయలు 300, 400, మంచికాయలు 600, 550 రూపాయలు. ఇక్కడ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 400 రూపాయలు. ఒక బాక్సు 650 రూపాయలు పడుతుందన్న. మీరే లెక్క వేసుకోండి ఉత్తర భారత ఎగుమతులు ఎలా అవుతాయో. అక్కడ లోకల్ టమాటాలు తగ్గే వరకు ఉత్తర భారత ఎగుమతులు కొనసాగవు, మాకు పని కూడా ఉండదు. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.